బతుకమ్మ వెరైటీగా ఎలా పేర్చుకోవాలో చూద్దామండి. ఇది పూల బుట్టి. మనం గుడికెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం అన్ని. ఆ బుట్టినే పైన నాకు ఒకటి రౌండ్‌గా కట్ చేసి అట్ట టైప్ ఉంటే కట్ చేసి దానికి వైర్ కట్టి జాయింట్ చేసినా అండి. స్కూల్‌లో కాంపిటీషన్‌కు బతుకమ్మ స్పెషల్‌గా ఉండాలని నేను అలా తయారు చేసి దాని మీద అవి షో ఆకులు ఉన్నాయని షో ఆకులను కింద పెట్టేసి బంతి పూలు, నూరువరాల పువ్వులు పైన ఒకటి స్టెప్పు లైట్ వెయిట్ ఉండేటట్టు పైన పేర్చుకొని కింద అన్ని బంతి పూలతోటి సెట్ చేసినానండి. చూడండి, చాలా సింపుల్గా వెరైటీగా తక్కువ పూలతో వెరైటీగా ఉండే బతుకమ్మ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. స్కూల్లో కాంపిటీషన్ ఉన్నప్పుడల్లా ప్రతి సంవత్సరం వెరైటీగా పేరుస్తూనే ఉంటామండి. సింపుల్గా ఉండే బతుకమ్మ ఎంత నీట్గా వచ్చిందో. డబుల్ బతుకమ్మ లాస్ట్ ఇయర్ హంస లెక్క ఉండేది. నేను ఆ వీడియోస్ ఆ ఫొటోస్ కూడా పెడతానండి. ఇదేమో ఎంగిల్ పూల బతుకమ్మ, మొన్న ఫస్ట్ రోజు పేర్చుకున్న బతుకమ్మ వీడియోనండి. ఉన్న పూలతో సింపుల్గా నీట్గా పేర్చుకునే విధానం చూడండి. మీరు కూడా ఏదన్నా కొత్తగా ఉంటే స్కూల్లో కాంపిటీషన్లో ఇంట్లో ఉంటే ఏదైనా చిన్నగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అవి షో ఆకులేనండి, వేరే కొత్తగా ఏదో ఆకులు కొనుక్కొచ్చి పెట్టాల్సిన కాదు. ఓన్లీ బంతి పూలు, చక్రమల్లె పూలను కూడా మనం మంచిగా నీట్గా ఫ్రెష్గా తెంపుకొని మాల వాటిని అల్లుకొని దాన్ని రౌండ్గా పెట్టేసి అందులో ఆకులు వేసి కదలకుండా గ్యాప్ లేకుండా పేర్చుకుంటే బతుకమ్మ నీట్గా కదలకుండా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.